హలో ఫుడ్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాప లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ అయ్యే మష్రూమ్ రైస్ని ఎలా చేశానో చూపించబోతున్నాను. పదండి మరి. దానికోసం ముందుగా రైస్ని కడుక్కొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ, టొమాటో, మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం కొద్దిగా జీడిపప్పు, ఎండు కొబ్బరి, గరం మసాలా, నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మష్రూమ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి చూసామంటే మెతుకు ఎక్కడ అంటుకోకుండా మష్రూమ్ రైస్ రెడీ అయిపోయినట్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.